గౌడ లేదా గౌడ్ బ్రాహ్మణ వంశానికి చెందినవారు. గౌడ చరిత్ర ప్రకారము వీరి మూల పురుషుడు కౌండిన్య మహర్షి. అలాగే పరశురాముడు కూడా కౌండిన్య వంశలోని వాడే కాబట్టి ఉత్తర భారతానికి చెందిన గౌడ సరస్వతి బ్రాహ్మణులు పరశురాముణ్ణి వారి దైవంగా కొలుస్తారు. వీరికి పూర్వకాలంలో ఉపనయ సంస్కారములు, వేదాధికారము కలదు. కాని కాలక్రమేణా కొన్ని చారిత్రక కారణాల రీత్యా వీరు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. వీరే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని, ఇంకొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉన్నారు. అనగా గౌడ సారస్వత బ్రాహ్మణులుగా, గౌడ క్షత్రియులు, సోమ వంశ క్షత్రియులు, సహస్రార్జున క్షత్రియులుగా, జైస్వాల్, సౌండి అనే వైశ్యులుగా కూడా విభజించబడ్డారు. మరికొన్ని రాష్ట్రాల్లో సాధారణ కల్లుగీత కార్మికులుగా కూడా ఉన్నారు. వీరి ఆరాధ్య దైవం శివుడు, విష్ణువు, ఆదిశక్తి, రేణుకాదేవి. వీరి వంశ ఆవిర్భావము బ్రహ్మదేవుని నుండి. అత్రిమహాముని జననము. వారి వంశం వాడే కౌండిన్యుడు, అతని వారసులే పంచగౌడులు అనగా పంచ ఋషులు. క్రమంగా అత్రిమహర్షి నుండి మొదలై కౌండిన్యుడితో ప్రాచుర్యంలోకి వచ్చి కౌండిన్యుని వంశవృక్షమే నేడు దేశం మొత్తం శాఖోపశాఖలుగా విస్తరింపబడ్డారు. గీత కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. వారి వృత్తి మరణంతో నిత్యం పోరాటం. కష్టతరమైన పరిస్థితులు. వారు ఎక్కే చెట్లపై పాములు, తేళ్లు వంటి విష జీవులు ఉంటాయి. అలాగే కాలు జారిపడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. సమాజంలో వారి పాత్ర. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో వేలాది మంది గీత కార్మికులు తమ జీవనం కొరకు ఈ వృత్తిని ఆశ్రయించారు. సామాజిక గుర్తింపు లేకపోవడం, వారి కష్టాలను పరిగణనలోకి తీసుకుని వారికి సరైన గుర్తింపు లేదా సామాజిక భద్రత లభించడం లేదు. ఈ సమాచారాన్ని బట్టి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు. ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం కోసం ఏ చర్యలు తీసుకుంటోంది? వారికి భద్రత కల్పించేందుకు ఏవైనా ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయా? వారి కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఏవైనా ప్రత్యేక పథకాలు ఉన్నాయా? వారి వృత్తిని ఆధునికీకరించడానికి ఏవైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? గీత కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి మనం ఏమి చేయవచ్చు? వారి కష్టాల గురించి అవగాహన పెంచడం, వారికి సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం, వారి వృత్తిని ఆధునికీకరించడానికి సహాయం చేయడం. గీత కార్మికులు మన సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. వారి కష్టాలను గుర్తించి వారికి సహాయం చేయడం మనందరి బాధ్యత. జై గౌడ్, జై జై గౌడ్.